వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సి గ్రూప్ 2 లాంగ్ టర్మ్ స్మార్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా చేయాలో నేను చెప్తాను. ఇది నేను ఎస్విఆర్ అకాడమీలో మేము ప్రొవైడ్ చేసిన దాన్ని చాలా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి నేను మాట్లాడతాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఏపీపీఎస్సి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఇవి మీరు లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అంశాలు. సో జాబ్స్, ఎందుకంటే మీరు ఎవరు కూడా ఉన్న జాబ్స్ని వదిలేసి ఈ జాబ్ నాకు వెంటనే వస్తుందేమో అని నోటిఫికేషన్ పడగానే దాన్ని అప్లై చేసి అది వస్తుంది అనే ఉద్దేశంతో మీ జాబ్స్ని వదిలిపెట్టకండి. ఎందుకంటే ఇది ఒక సముద్రం లాంటిది. నేను జాయినింగ్స్ కోసం మిమ్మల్ని రాండి దీంట్లో జాయిన్ అవ్వండి అని చెప్పను, కానీ మీ ఎయిమ్ కనుక మంచి ఆఫీసర్ పోస్ట్ అయితే ఇవి సూటబుల్లే, కానీ దీనికి చాలా ఓపిక కావాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎప్పుడూ కూడా. మీరు జాబ్ చేస్తుంటే జాబ్ ప్రిపరేషన్ మీ జాబు మీ ఓన్గా చూసుకోండి. దాంతోపాటు ఈ ప్రిపరేషన్ని లాంగ్ టర్మ్లో కనుక చేస్తాయి. ఇప్పుడు నుంచి సపోజ్ మీరు ప్రిపేర్ అయినా కానీ గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చేసరికి 1.5 ఇయర్ మీరు కంప్లీట్ చేసుకుంటే తప్పితే అది కంప్లీట్ అవ్వదు. అంటే స్టార్ట్ అయ్యి ఇనిషియల్ లాస్ట్ స్టేజ్ వరకు కూడా మ్యాక్సిమం యావరేజ్ తీసుకుంటే 2 ఇయర్స్ మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా కానీ. ఏది మీ ప్రిపరేషను, ఎగ్జాము, ప్రిలిమ్స్, మెయిన్స్లని ఇవన్నీ అయిపోయేసరికి అట్లీస్ట్ 2 ఇయర్స్ యావరేజ్ ఇప్పటివరకు పెట్టిన ఎగ్జామ్లు అన్నింటిలో చూసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో కొంచెం విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి కొంచెం ముందుకు తీసుకెళ్తారా అనే ఆలోచన ఉంది. సరే, అది ఉంటే ఇంకా మంచిది మనకి. కానీ మనం ఎప్పుడూ కూడా తక్కువ అంటే చిన్న మెట్టుని కాకుండా పెద్ద మెట్టునే ఆలోచించాలి. అంటే హయ్యర్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్నే మనం ఆలోచించాలి. అందుకని దీంట్లోకి దిగేటప్పుడే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ ప్రొసీజర్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీ జాబ్స్ని వదిలేసి మరీ దీనికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ అందరికీ అవైలబుల్గా ఉంది కాబట్టి ఆఫ్లైన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి చక్కగా మీరు మీ జాబ్ని కంటిన్యూ చేస్తూనే దీనికోసం మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే ప్రజెంట్ నోటిఫికేషన్ లాస్ట్కి వచ్చేసింది ఆల్రెడీ. ఫ్యూచర్లో మనకి జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటున్నారు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ప్రిపరేషన్ని ఫ్యూచర్లో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా దాంట్లో మీరు ఒక పోస్ట్ని సాధించాలి అంటే మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి కొనసాగించండి. రెండో పాయింట్ ఏంటంటే దీంట్లో ప్యాటర్న్ చేంజ్ ఉంటుంది కానీ సిలబస్ చేంజ్ ఎప్పుడూ ఉండదు. అంటే ప్రిలిమ్స్లో 2 పేపర్లు, మెయిన్స్లో 2 పేపర్లు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఊరికే. ప్రిలిమ్సా, మెయిన్సా లేదా ఒకటే ఎగ్జామా ఇవన్నీ డిసైడ్ చేస్తారు, ఓకే. కానీ ఒక అడ్మినిస్ట్రేటర్కి జనరల్ స్టడీసే ఎప్పుడూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జనరల్ స్టడీసే ఎప్పుడూ ఉంటుంది. అంటే ఆ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఎకానమీ, జియోగ్రఫీ, పాలిటీ, అవునండి, ఏపీ హిస్టరీ, ఇండియన్ సొసైటీ, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంటు, ఇవన్నీ కూడా అందరికీ ఉంటాయి. కానీ ఇవి తక్కువ మార్కులకా ఎక్కువ మార్కులకా, ఏ పేపర్లో పెట్టాలి, పేపర్ 1లోనా పేపర్ 2లో పెట్టాలా అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది సిలబస్ చేంజ్ కాదు, అది ప్యాటర్న్ చేంజ్ మాత్రమే. ఆ ప్యాటర్న్ చేంజ్ జరిగితే మనకి ఇబ్బంది ఏం లేదు. సిలబస్ ఎప్పుడూ చేంజ్ కాదు. అదే ఎకానమీ, అదే పాలిటీ, అదే జియోగ్రఫీ, అదే హిస్టరీ, ఓకేనండి, అదే కరెంట్ అఫైర్స్, అదే సైన్స్ అండ్ టెక్నాలజీ, అదే ఎన్వైరన్మెంట్ ఉంటాయి. కానీ ఒకటి ముందు, ఒకటి వెనక, ఒకటి తక్కువ మార్కులు, ఒకటి ఎక్కువ మార్కులు ఇలా ఉంటాయి. దాన్ని ప్యాటర్న్ చేంజ్ అంటారు కానీ సిలబస్ చేంజ్ అనరు. ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఎలా గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చినా కానీ దాని ప్రకారం మనం ఫాలో అవ్వచ్చు. కానీ దాని ముందు దాంట్లో ఉండే అన్నిట్లో ఉండే అంటే మీరు ఎప్పుడు తీసుకున్నా ఈ సబ్జెక్ట్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి. అది ప్రిలిమ్లో కానీ మెయిన్స్లో కానీ. ఒకవేళ ఒకటే ఎగ్జామ్ పెట్టినా, ఒకటే పేపర్ పెట్టినా, అది గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ. సో అందుకనే ఇప్పుడున్నటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ని మనం ప్రిపేర్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలా ఇచ్చినా కానీ, ఆ ప్యాటర్న్ చేంజ్ ఎలా ఉన్నా కానీ, ఎంత వెయిటేజ్ చేంజ్ ఉన్నా కానీ, సిలబస్ చేంజ్ కాదు, ఓన్లీ ప్యాటర్న్ చేంజ్, వెయిటేజ్ చేంజ్, అవి ఎంత ఉన్నా కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకు, అసలు మనం కంటెంట్ చదువు ఉండాలి కాబట్టి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అందరూ కన్ఫ్యూజ్ అవి ఇబ్బందులు పడకూడదు. ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ప్యాటర్న్ వెయిటేజ్ చేంజ్ ప్రకారం అప్పుడు కొంచెం మీ వే ఆఫ్ స్టైల్ ఆఫ్ స్టడీలో చేంజ్ చేసుకోవాలి. అంతేగాని సిలబస్లో ఏం చేంజెస్ ఉండవు. ఓకేనా. సో అయితే లాంగ్ టర్మ్లో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు, అది కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఆల్రెడీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కానీ, లేదా జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, మీరు ఎవరైనా కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ప్యాటర్న్ కనుక మీరు అమలు చేస్తే చాలా ఈజీగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అని చూస్తే ఫస్ట్ మనం చూస్తే కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువ భూమిక పోషిస్తూ ఉంటుందండి. ఎందుకంటే గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ వీళ్ళు సివిల్ సర్వీస్ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నారు. సివిల్ సర్వీస్లో ఎక్కువగా అడ్మినిస్ట్రేటర్కి కావాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్, అంటే కరెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. మీరే ఒక అడ్మినిస్ట్రేటర్ అయితే, గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీస్ ఆఫీసర్ అయితే ప్రజెంట్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మీద ఎక్కువగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. ఈ ప్రజెంట్ వచ్చే ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఎకనామికల్గా ఉండొచ్చు, పొలిటికల్గా ఉండొచ్చు, జియోగ్రఫికల్గా ఉండొచ్చు, హిస్టారికల్గా ఉండొచ్చు, ఎన్వైరన్మెంట్ పరంగా ఉండొచ్చు, టెక్నాలజీ పరంగా ఉండొచ్చు, సొసైటీ పరంగా ఉండొచ్చు. అందుకని ఈ సబ్జెక్ట్ అన్నింటినీ కూడా మీకు సిలబస్లో యాడ్ చేశారు. అందుకని టెక్నికల్ సబ్జెక్టులు యాడ్ చేయకుండా వీటిని యాడ్ చేసింది ఎందుకండి? సొసైటీ మీద అవేర్నెస్ కోసం. అయితే ఈ సబ్జెక్ట్స్ని ఎలా చదవాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాబ్లం ఏమొచ్చింది దాన్ని స్టాండర్డ్ సబ్జెక్ట్తో అటాచ్ చేసుకొని చదవాలి. ఇప్పుడు సపోజ్ మీరు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ తీసుకున్నారు. ఇంతకుముందు 4 స్లాబ్ రేట్స్ ఉండేవి, 0% తగిలిపి 5 స్లాబ్ రేట్స్ ఉండేవి. అవి ఇప్పుడు ఎక్కడికి పడిపోయినాయి? ఓన్లీ 5%, దాంతోపాటు 18% స్లాబ్ రేట్స్గా మార్చేశారు. ఇప్పుడు జిఎస్టీ అర్థం కావాలంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అర్థం కావాలి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అర్థం కావాలంటే ఎకానమీలో ట్యాక్సేషన్ సిస్టమ్ మొత్తం అర్థం కావాలి. సో ఇది ఎకానమీ. అంటే ఎకానమీలో స్టాండర్డ్ సబ్జెక్ట్ చదువుకొని ప్రజెంట్ వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని లింకేజ్ చేసుకొని చదువుకుంటే మీకు ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మనల్ని అడిగే ప్రశ్నలన్నింటినీ కూడా ఇలానే అడుగుతారన్నమాట గ్రూప్ 2 గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్లో. ఈ ఒక్క లాజిక్ కనుక పట్టుకోగలిగితే మీరు చాలా ఈజీగా ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ నేను డీల్ చేసేటప్పుడు ఎస్విఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ సిబిఎల్ అనే ఒక ఫోల్డర్ని మీకు సపరేట్గా ఇస్తాను, గ్రూప్ 2 వాళ్ళకి గ్రూప్ 1 వాళ్ళకి. ఈ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఫోల్డర్లో సమస్తం కవర్ అవుతాయి. అంటే నేను కరెంట్ అఫైర్స్ ఒకటి క్రియేట్ చేస్తాను. కరెంట్ అఫైర్స్ ప్రతి మంత్ కూడా చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఒక 10 వస్తూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్లో ఏదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంటో, కరెంట్ ఎకానమీ అంతా ఒక దగ్గర, కరెంట్ పాలిటీ అంతా కొన్ని మాడ్యూల్స్, కరెంట్ జియోగ్రఫీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎన్వైరన్మెంట్, అన్నిటికి సంబంధించిన కరెంట్ అనే ఫోల్డర్ మీకు కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనే ఫోల్డరు ఇది సపరేట్గా వస్తుందన్నమాట. దాంతోపాటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి నేను ఎడిటోరియల్ డిస్కషన్ కూడా సపరేట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ మంత్ నుంచి. ఇలా కరెంట్ అఫైర్స్ని చాలా అనేక విధాలుగా కవర్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్కి తగ్గట్టుగా 360 డిగ్రీస్ ఎనాలిసిస్తో, అంటే సబ్జెక్ట్ని నా కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ కనుక మీరు 1 ఇయర్ కనుక చూడగలిగితే అండి మీకు ఏ ఎగ్జామ్ అయినా కానీ 50% మార్క్స్ వస్తాయి. ఎందుకంటే నేను కరెంట్ అఫైర్స్ని కరెంట్ అఫైర్స్ లాగా చెప్పను. కరెంట్ అఫైర్స్ దానికి ఉన్నటువంటి స్టాండర్డు ఆ రెండింటిని కలిపి కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఇలా ట్రయాంగిల్ ఫామ్లో నేను మీకు డిస్కస్ చేస్తూ ఉంటాను. అంటే కరెంట్ కంటిన్యూస్ అర్థమవుతుంది, కరెంట్ ఏంటో అర్థమవుతుంది, స్టాండర్డ్ సబ్జెక్ట్ ఏంటో అర్థమవుతుంది. దీనివల్ల మనకి చాలా గ్రిప్ వస్తుంది అన్నమాట. నేను ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ చెప్తున్నాను అంటే కరెంట్ అఫైర్స్ ఒక్కటే కాదు, స్టాండర్డ్ కూడా కవర్ చేస్తున్నాను అని దాని అర్థం అనమాట. దానివల్ల మీకు రివిజన్ అవుతూ ఉంటుంది స్టాండర్డ్ సబ్జెక్ట్. ఓకే అండి. దాని తర్వాత నెక్స్ట్ ఎకానమీ. ఎస్విఆర్ అకాడమీలో ఎకానమీ నేనే టీచ్ చేస్తాను, చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఒకటి, ఇక్కడ నేను ఎకానమీని ఇండియా అండ్ ఏపీ ఎకానమీగా డివైడ్ చేస్తే ఏపీ ఎకానమీ అనేది ఎప్పుడూ కూడా అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్కి సంబంధించిన ఏ ఇయర్లో ఎగ్జామ్ ఉంటుందో ఆ ఇయర్లో ఉన్నటువంటి ఏపీ సోషో ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్ చదివితే ఏపీకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కవర్ అవుతాయి. అందుకని ఏపీ ఎకానమీని ఏ ఇయర్ ఎగ్జామ్ ఉంటుందో ఆ ఇయర్లో చదవటం చాలా ఇంపార్టెంట్. అలా విధంగా నేను కూడా ప్రొవైడ్ చేస్తాను. సో బేసిక్స్ మాత్రం ఇప్పుడు ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇండియన్ ఎకానమీ చూస్తే ఇండియన్ ఎకానమీని నేను చాలా డీటెయిల్డ్గా కొన్ని ఓల్డ్ వీడియోస్ మీకు ఒక 40-50 ఓల్డ్ వీడియోస్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాము. ఈ ఓల్డ్ వీడియోస్ అని ఎందుకంటున్నానంటే ఇవి మీకు భగవద్గీత టైప్ అనమాట. అన్ని గ్రంథాల యొక్క సారాన్ని ఇది ఇస్తుంది. దీన్ని నేను ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్లో చెప్పినట్టు మళ్ళీ ప్రజెంట్ కూడా చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు అంత పర్ఫెక్ట్గా డైనమిక్గా చెప్పడం జరిగింది. అందుకని ఆ వీడియోస్ తీసేయట్లేదు, దాన్ని పార్ట్ 1 కింద ఇస్తూ కొత్త వీడియోస్ను కూడా నేను ఇస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను కొన్ని లెసన్స్ని, ఒక 3 లెసన్స్ని. సో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో పార్ట్ 2 కింద మీరు న్యూ వీడియోస్ని ఎకానమీ కూడా చూడాల్సిన అవసరం ఉందన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఎకానమీ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఓల్డ్ వీడియోస్ని చూడాలి అండ్ న్యూగా యాడ్ అయ్యే వీడియోస్ని కూడా చూడాలి. చాలా ఇంపార్టెంట్. 2 చూస్తున్నాము అని అనుకోవద్దు. వేరియస్ పాయింట్స్ అక్కడ కవర్ అవని ఇక్కడ కవర్ అవని అక్కడ ఉంటాయి కాబట్టి. సో ఇదొకటి. జియోగ్రఫీ నేను చాలా డీటెయిల్డ్గా ప్లేట్ టెక్టానిక్స్ మొదలుకొని చాలా హ్యూమన్ జాగ్రఫీ, ఎకనామికల్ జాగ్రఫీ,
ఫిజికల్ జియోగ్రఫీ చాలా డీటెయిల్డ్గా కవర్ చేశాను. నేను దాంతోపాటు ఇంకొక సార్ కూడా కవర్ చేశారు. ఇద్దరం కలిసి చెప్పాము. ఫిజికల్ జియోగ్రఫీ నేను చెప్తే హ్యూమన్ అండ్ ఎకనామికల్ జియోగ్రఫీ వేరే సార్ చెప్పారు. చాలా డీటెయిల్డ్గా చాలా కంప్లీట్ అయిపోయింది. జియోగ్రఫీ చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. దీని మీద వచ్చే కరెంట్ సబ్జెక్ట్ మొత్తం కూడా మీకు యాడ్ అవుతుంది. అండ్ మీరు జస్ట్ వీడియోస్ చూసుకుంటూ వెళ్ళిపోవటమే. పాలిటీని చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా సార్తో చెప్పించాము. సో చాలా డీటెయిల్డ్గా సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది. సో పాలిటీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేను ఎలా అయితే ఎకానమీ టీచ్ చేస్తానో పాలిటీ కూడా సార్ అలా టీచ్ చేశారు. ఒకసారి చూడండి. అండ్ హిస్టరీ కూడా ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, అవి రీప్లేస్ అయ్యి న్యూ వీడియోస్ వస్తున్నాయి. సో ఓల్డ్ వీడియోస్ చూడండి, న్యూ వీడియోస్ చూడండి, కుదిరితే ఈ రెండిట్లో మీ ఇష్టం. సో యాన్సెంట్ మిడివల్ మోడర్న్ అనేది కంప్లీట్గా చేంజ్ అయ్యి ఇండియన్ హిస్టరీ న్యూ వీడియోస్ని ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ నేను టీచ్ చేశాను చాలా వరకు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది నేను ఎక్స్పర్ట్ అవ్వటం చేత ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సైన్స్ అండ్ టెక్నాలజీ నేనే డీల్ చేస్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీంట్లో కరెంట్ వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీ సిబిఎల్లో చూడాలి, ఫోల్డర్లో కరెంట్ అఫైర్స్లో. అండ్ మనకి సిలబస్లో ఏదైతే స్టాండర్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందో, సో స్పేస్ కానీ, డిఫెన్స్ కానీ, హెల్త్ కానీ, తర్వాత బయోడైవర్సిటీకి సంబంధించిన ఇష్యూస్ కానీ, సో ఇవన్నీ కూడా, సో టెక్నాలజీకి సంబంధించి టెలికమ్యూనికేషన్ కానీ, న్యూక్లియర్ టెక్నాలజీ కానీ, సో డిఫరెంట్ టెక్నాలజీస్ని కరెంట్గా డైలీ ప్రాక్టీస్ చేస్తాం మనం. దాంతోపాటు స్టాండర్డ్ సిలబస్లో ఉన్నది కూడా ఇచ్చేస్తాం. అండ్ ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పర్ఫెక్ట్గా మీకు క్లాసులు ఉన్నాయి. అండ్ ఇండియన్ సొసైటీ కూడా చాలా డీటెయిల్డ్గా మీకు నంబర్ వైజ్ అసలు ప్రతి టాపిక్ని కూడా కవర్ చేస్తూ చాలా డీటెయిల్డ్గా వీడియోస్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏపీ హిస్టరీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసెస్ ఎస్విఆర్ అకాడమీలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటిని కనుక మీరు సమ్మరైజ్ చేసి చూస్తే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అని మనం ఒకసారి గమనిస్తే ఏంటంటే అండి, సో ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజు ప్లస్ స్టాండర్డ్ సబ్జెక్టు, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఇలా కనుక మీరు ప్రిపేర్ అవ్వగలిగితే అది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ అసెట్ అవుతుందన్నమాట. నా కరెంట్ అఫైర్స్ని కనుక మీరు 1 year కనుక ఫాలో అయితే డ్యామ్ షూర్ నేను 50% మీకు ఎంసీక్యూస్ వచ్చే విధంగా చేయగలను. 1 year నా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. మీరు మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయే వరకు, మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా నా కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవ్వగలిగితే నేను మీకు అష్యూరెన్స్ ఇస్తాను 50% ఎంసీక్యూస్ కలిసే విధంగా. ఎందుకంటే అండి నేను కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు స్టాండర్డ్ కవర్ అవుతుంది, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి రోజు రివిజన్ అయిందంటే జస్ట్ కరెంట్ అఫైర్స్. సో అందుకని కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ ఎస్విఆర్ అకాడమీలో చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు అందరూ ఫాలో అవ్వాలి, ఈవెన్ తీసుకున్న వాళ్ళు అండ్ తీసుకోబోయే వాళ్ళు కూడా. సో ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి ఎస్విఆర్ అకాడమీలో. సో ఎస్విఆర్ అకాడమీ అనేది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 కోర్సెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా పర్చేజ్ చేయాలంటే www.svracademy.in వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నేను నంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ నంబర్స్కి కాల్ చేసినా మీకు చాలా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.